వచ్చి మాట్లాడుతున్నారు. తప్పు చేసామయ్యా, మేము తప్పు చేసామయ్యా, అయిపోలేదా మళ్ళా అని చెప్తే కాదు ఈ 5 సంవత్సరాలు ఇట్లా గడుస్తాయ్యా అని చెప్పి బాధలో ఉన్నటువంటి రైతాంగాన్ని చూస్తే బాధేస్తున్నారు. ప్రజాస్వామ్యంలో ఒకట ఇక్కడ ఉన్నటువంటి గులాబీ జెండా శ్రేణులు చెప్తున్నాను, అధికార పక్షం ఇంత ముఖ్యమో ప్రతిపక్ష పాత్ర కూడా చాలా ముఖ్యం. ప్రతిపక్ష పాత్ర వహించినటువంటి నేపథ్యం గులాబీ జెండాది. 2001లో పార్టీ పెట్టిన వాళ్ళలో నేనొకని. ఆ రోజు మాకు చెప్పిండ్రు, భయపెట్టిండ్రు, చంద్రబాబు నాయుడు ముందు మీరు ఎక్కడ తట్టుకుంటారు, అంత తెలివి కల్లోడు, అంత బంగారము డబ్బులు బొచ్చడంతున్నాయి, అలాంటి వ్యక్తులు మీరు తట్టుకోగలుగుతారు. తట్టుకున్నాం. ఏదైతే తెస్తామని చెప్పినామో తెలంగాణ రాష్ట్రాన్ని తెచ్చి చూపించింది గులాబీ జెండా. వచ్చిన రాష్ట్రాన్ని ఒక బ్రహ్మాండంగా గొప్ప రాష్ట్రంగా తీర్చిదిద్దాం. ఎన్నికలప్పుడు ఏ హామీలు ఇచ్చినామో అది అమలు చేసింది గులాబీ జెండా. ఇలా రేవంత్ రెడ్డి గారు ఏమన్నారు, ఎన్నికలప్పుడు 40,000 కోట్ల రూపాయలు నేను రుణమాఫీ చేస్తాను. మొదటి క్యాబినెట్ వాళ్ళ బ్యాంకర్స్ తో కూర్చున్నప్పుడు 49,000 కోట్ల లెక్క వచ్చింది. క్యాబినెట్ లో 31,000 కోట్ల రూపాయలు మరి క్యాబినెట్ తీర్మానం చేసింది. చివరిగా బడ్జెట్ లో 17,000 కోట్లు పెట్టిండ్రు. నిన్న మొత్తం లెక్క తీస్తే 7,500 కోట్లు బ్యాంకు ఖాతాలో పడ్డాయి. ఒకే విషయం చెప్తున్నా నేను, ఎంత దుర్మార్గమైనటువంటి నేపథ్యం ఇది. రేవంత్ రెడ్డి ఇచ్చేసినా అని చెప్తాడు, ప్రజలు నమ్మడానికి సిద్ధంగా లేరు. అందుకోసమే ఈ వివరణ ఇవ్వాలని చెప్పి కూడా ఇక్కడికి వచ్చినటువంటి శ్రేణులకు నేను చెప్తున్నాను. ఇది మన బాధ్యత. ప్రజాస్వామ్యంలో కూడా ఒక ప్రతిపక్ష పార్టీ యొక్క బాధ్యత ప్రజలకి అన్ని విషయాలు కూలంకుషంగా వేళలా చెబుతూ ఉంటే ప్రజలు అర్థం చేసుకుంటారు. ఇలా గ్రామీణ ప్రాంతాల ఒకట కరెంటు సమస్య, నీళ్ళ సమస్య మీకు తెలుసు. మేడిగడ్డ ప్రాజెక్టు ఉండదు, కొట్టకపోతుంది. దుర్మార్గమైన నీకు ఆలోచన రావడమే తప్పు జరిగితే దాన్ని సరిదిద్దు.